హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ రమ్యశ్రీ బ్లాగ్స్. ఏంటి ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? మేమైతే ఒక చిన్న ఫంక్షన్కి అయితే బయలుదేరుతున్నాం. ఎక్కడికి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఫంక్షన్ అయితే ఉంది, ఒక చిన్న ఫంక్షను. మేమైతే ఇంకా బయలుదేరాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా టిఫిన్ అయితే ఇంటి దగ్గర అయితే చేసుకోలేదు. ఇంకా బయట టిఫిన్ చేసి బయలుదేరదామని ఇంకా ఏ, టిఫిన్ టిఫిన్ అయితే మా ఇంటి దగ్గర ఉన్న హోటల్ దగ్గర అయితే టిఫిన్ చేసి మేము ఇంకైతే బయలుదేరాము. ఇంకా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ అయితే రానన్నారు. ఇంకా నేను మా పిల్లలు వన్ డేకి మాత్రమే కదా, ఇంకా లగేజ్ గట్రా ఏం లేదు, మీరు వెళ్ళొచ్చాను అంటే ఇంకా మా అక్క వాళ్ళు కూడా తోడున్నారు. ఇంకా మేమైతే వెళ్తామని చెప్పాము. ఇంకా మా హస్బెండ్ అయితే మమ్మల్ని అయితే బయట దింపి వెళ్ళిపోయారు. ఆయనకి ఏదో డ్యూటీ వర్క్ అయితే ఉందంట, అందుకని ఇంకా స్టేషన్లోని కదా, పర్లేదు మాకు తెలుసు అని మేమైతే ఇంకా వెళ్ళిపోయాము. మేము మా పిల్లలు, మా చిన్నదైతే చూడండి ఎలా పరిగెడుతుందో అస్సలన. ఇంకా తన అయితే మేము ఇంకా అలాగా స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ప్లాట్ఫారం 7లోనే ఎంతలోనో సంత అయితే పెట్టారు. మేమైతే రాయగడ అయితే వెళ్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఏదో బార్సాల అయితే ఉందని మేమైతే ఇంకా వెళ్ళాము ఫంక్షన్కి అయితే. ఇంకా వన్ డేకే రిటర్న్ అయితే వచ్చేస్తామని, ఇంకా లగేజ్ కూడా ఎక్కువేం లేకుండా మేమైతే ఇంకా బయలుదేరాము. అక్క వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు స్టేషన్కి అయితేని. స్టేషన్కి వచ్చిన తర్వాత అక్క వాళ్ళు అయితే లోన్ అయితే కూర్చున్నారు. మేము ఇంకా వెళ్ళైన తర్వాత ట్రైన్ కూడా చూసారా, మూవ్ అయిపోయింది ఆల్రెడీ. ఇగోండి అక్క, బుజ్జక్క వాళ్ళు వీళ్ళని. ఇంకా మేము అందరం కూడా ఇంకా కలిసి అయితే రాయగడ అయితే బయలుదేరాము. ఇంకా అక్క తోడుంది, అక్క వాళ్ళది కూడా వైజాగ్ అని, అందుకని అక్క తోడుంది కదా, మేము కూడా ఇంకా మేము అందరం కూడా ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోయాము. ఆల్రెడీ టికెట్స్ అంటే మేము రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము. ఈ మధ్యన కొద్దిగా ఖాళీ ఉండట్లేదు కదా అని. ఇంకా చూసారా, ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోయాము. ప్లీజ్ ఇప్పటివరకు అయితే నా ఛానల్ని ఎవరైనా చూడకపోయినా సరే, ప్లీజ్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలానే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. అలానే కామెంట్ కూడా చేయండి ప్లీజ్. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా సరే సపోర్ట్ చేస్తేనే కదా మనం ముందుకు వెళ్ళాలనే ఇది ఉంటుంది. అలానే ప్లీజ్ మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మేమైతే ట్రైన్లోనైతే ఇంకా అలా కొద్దిసేపు అయితే ఏదో ఒకటి తినుకుంటూ మేము మాట్లాడుకుంటూ అలా జర్నీని అయితే హ్యాపీగా అయితే మేము ముందుకైతే వెళ్ళిపోయాము. ఇంకా బొబ్బిలి ఇవన్నీ కూడా క్రాస్ అయితే అయిపోయాము మేమైతే. ఇక్కడనే ఒక్కొక్క దగ్గర పచ్చని పొలాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము, కానీ ఎక్కువగా జర్నీ చేయాలంటే చిరాగ్గానే ఉంటుంది. 1 డే 3 డే అలా అంటే చాలా చిరాగ్గా. 1 డే అలా ఎవరైనా ఉంటే సరదాగా అలా మాట్లాడుకొని వెళ్ళిపోతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ట్రైన్ జర్నీ మాత్రం. ఇంకా సైడ్ చుట్టూ పచ్చని పొలాలు గట్టన ఇవన్నీ దాటుకొని మేమైతే ఇంకా మా ఊరైతే వచ్చేసాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ హ్యాపీనెస్సే వేరు కదా. 1 డే అవని 2 డేస్ అవని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగానే ఉంటుంది. మరి మీలో ఎంతమందికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ట్రైన్ అయితే దిగిపోయాము. దిగిపోయిన తర్వాత మా డాడీ అయితే వచ్చారు. ఇంకా మా డాడీ మా మేనల్లుడు ఇద్దరు కూడా వచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి కారులోని. ఇంకా డాడీ డ్రైవింగ్ చేస్తారు కాబట్టి ఇంకా డాడీ కూడా వచ్చి మమ్మల్ని అయితే పికప్ చేసుకోవడానికి అయితే వచ్చారు. ఇగోటి ఇంకా మేము బయటకు వెళ్ళిపోవడానికి ఇంకా మెట్లు స్టెప్స్ ఎక్కి ఇంకా అవతల సైడ్ అయితే మేము దిగి ఇంకా మేమందరం కూడా ఇంకా బయలుదేరి మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా మరుసటి రోజు అయితే ఫంక్షన్ అయితే ఉంది. ఇగోండి డాడీ అయితే కార్ తెచ్చారు అన్నాం కదా, ఇంకా మేమైతే కార్ ఎక్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా మరుసటి రోజు అయితే ఫంక్షను, ఇంకా ముందు రోజు అయితే మేమైతే వచ్చాము. ఇంకా ఆ రోజు ఉండి మరుసటి రోజు అయితే వెళ్ళిపోవచ్చు కదా అని ఇంకా ఇగోండి మేము అందరం కూడా ఇంకా కారులోనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇగోండి ఈ అక్క వాళ్ళ తమ్ముడు వాళ్ళ మేనల్లుడిదేని బార్సాలు, బుజ్జక్క వాళ్ళు, ఆ అబ్బాయి మా ఫ్రెండు. ఇంకా అలా అందరం కలిసి వెళ్ళినట్లు ఉంటుంది సరదాగానే. ఇంకా మా చిన్న పాప కూడా ఏడుస్తుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని, ఇంకా అందుకనే వెళ్ళాము. ఇంకా మా మేనల్లుడు మా చిన్న పాప ఇంకా ముందు కూర్చున్నారు. ఇంకా ఏదో అలా మాట్లాడుకుంటున్నారు. ఇంకా అలా మాట్లాడుకున్న టైంలోనే మేము స్టేషన్ నుంచి మా ఇంటికి 10 మినిట్స్ మాత్రమే. ఇంకా ఇంటికైతే రీచ్ అయితే అయిపోయాం మేము. ఇంకా ఇంటికి రీచ్ అయిపోయింది చూడండి, ఇంటికి రీచ్ అయిపోయాం కదా. ఇగోండి ఫంక్షన్ అని చెప్పాను కదా, ఇగోండి ఇక్కడేనే అమ్మ వాళ్ళ ఇంటి పక్కనేని. ఇంకా అప్పటికే వాళ్ళు టెంట్లు కూడా వేసేస్తున్నారు కదా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మేము అంతే లంచ్ అయితే చేస్తాం. మా అమ్మ లంచ్లోకి అయితే సాంబారు అండ్ కాలీఫ్లవర్ కర్రీ ఇవన్నీ చేసింది. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదే మా వీడియో మీ అందరికి నచ్చితే మాత్రం అలానే నన్ను అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, రేపటి వీడియో మళ్ళీ ఇంకా నేను కంటిన్యూ వీడియోలో అయితే పెడతాను.
ఓకేనా ఫ్రెండ్స్, ఇదే మా లంచ్లోనికి. అమ్మాళ్ళ ఇంట్లో తినే హ్యాపీనెస్ ఏం తిన్నా సరే చాలా హ్యాపీగానే అనిపిస్తుంది కదా. ఇంకా అమ్మాళ్ళ ఇంటికి వచ్చి మేమైతే లంచ్ చేసాము. ఇదే మా వీడియో. ఇంకా మా ఫ్యామిలీతోటి, అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో ఫుల్గా మేమైతే ఉన్న 2 days కూడా ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాము. బాయ్ బాయ్.